హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో జల్లెల చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూపిస్తానండి. చేపలలో రకరకాల చిన్న చేపలు ఉంటాయి. వాటిల్లో ఈ జల్ల చేపలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. నేను వండే పద్ధతిలో కనుక వండితే చేప చితికిపోకుండా ఉంటుంది. అలానే పులుసు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కనుక పోసుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. జల్లెల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను వివరంగా చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక నేను బతికిన జల్లలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవి నీళ్ళలో నుంచి అప్పుడే తీసినవి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవైతే పులుసుకి చాలా బాగుంటాయి అనమాట. వీటిని నేను శుభ్రంగా చేసి మీకు చూపిస్తాను. చేపలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటేనే కర్రీ అంత బాగుంటుందన్నమాట. నేను తీసుకున్న జల్లలన్నీ శుభ్రంగా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఉప్పు వేసి శుభ్రంగా 4 సార్లు కడుక్కోవాలండి, ఎక్కడ కూడా నీసు వాసన రాకుండా. ఈ జల్లలకైతే తలకాయలు తీరండి, తలకాయ చాలా రుచిగా ఉంటుంది పులుసు కాబట్టి. వీటిని అలానే ఉంచేస్తారు. ఇలా పేగులన్నీ తీసేసి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి చేప నీసు వాసన వస్తుంది, చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న చేపల్లోనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి, కొద్దిగా వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనికి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని చేపలన్నిటికీ బాగా పట్టించేయండి కారం మసాలా అంతా. ఇలా ఉప్పు కారం మసాలా వేయడం వల్ల రుచిగా ఉంటుంది కర్రీ. అంతేకాకుండా బాగా పడుతుంది, ఉప్పు బాగా ముక్కగా పడుతుంది అనమాట. మధ్యలో వేస్తాం కదా చేపలకు మనం కారం ఉప్పు కరెక్ట్గా ఉప్పులే సరిపోతుంది. మధ్యలో వేయడం వల్ల సరిగ్గా పట్టదు. ఏం కలపకుండా ఉంటే పచ్చి చేపలు కనుక వేస్తే ఇలా ఒక అరగంట సేపు ఇలా పక్కన పెట్టేసాం అనుకోండి, రుచిగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉప్పు కారం మసాలా చేపలకు పట్టించి ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇక ఈ చేపలు పక్కన పెట్టేసుకునండి. కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి పులుపు కోసం. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని అందులోనికి కొద్దిగా అల్లం వేసుకోండి. ఒక 7 నుంచి 8 వరకు ఎల్లుల్లి రెమ్మలు వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, కొద్దిగా చెక్క వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ ఉంటే సరిపోతుందండి, ఇలా చేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. చేపల కూరకి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, చూసి వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. సన్నగా తరగడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది. ఉల్లిపాయలు కూడా దోరగా వేయించుకోవాలి. మనం చేపల కూరకండి ఎప్పుడు కూడా చేసుకున్నా సరే వెడల్పుగా ఉన్న దాకా కానీ ఎడల్పుగా ఉన్న ఇలా కళాయి కానీ తీసుకోవాలి. ప్యాన్లో ఏదైతే వీలుగా ఉంటే అది తీసుకోండి. కానీ కొంచెం వెడల్పుగా ఉంటే కనుక మనం వేసుకున్న చేపలు చితికిపోకుండా చేపగా ఉడుకుతుంది. ఆ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయిందాకా వేగనిచ్చిన తర్వాత అండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. మనం పట్టిందంతా పట్టదండి మసాలా, మనం తీసుకున్న చేపలను బట్టే వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక చిన్న సైజు టమాటోని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా అటు ఇటు తిప్పేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. టమాటా వేయడం వల్ల కూర చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఈసారి ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మసాలా వేగిందో లేదో చెక్ చేసుకుని, మసాలా వేయకపోతే 1 నిమిషం పాటు వేగనివ్వండి, లేదా వేగితే సరిపోతుంది. ఇప్పుడు పులుసుకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలానే కొద్దిగా కారం కూడా వేసుకోండి. చిటికెడు పసుపు వేసి ఇదంతా కూడా మసాలా అంతా కూడా పట్టించేసేయండి. ఉప్పు కారం అంతా. ఉప్పు అయితే చూసుకుని వేసుకోవాలి. మనం చేపల్లో వేసామండి, చూడండి. అలానే ముందుగా నానబెట్టుకుని చింతపండు పులుసు కూడా వేసుకోండి. ఎంత పులుపు అయితే తినగలరో అంత పులుపు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిపేసి పులుసుకి సరిపడా వాటర్ వేసుకోండి. ఎంత పులుసు అయితే మీకు కావాలో అంత వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి అటు ఇటు తిప్పేసి మూత పెట్టి కొద్ది నిమిషాల పాటు ఉడికించుకోండి. పులుసు కొంచెం ఉడకటం మొదలుపెట్టిన ఒక 5 నిమిషాల కండి మూత తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేపలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఇలా చేపలన్నీ వేసేసిన తర్వాత గరిటెతో ఒక్కసారి కలపండి. చేపలు గట్టిగానే ఉండేవి కాబట్టి ఉడకలేదు కాబట్టి ఇప్పుడు ఒక్కసారి తిప్పుకోవచ్చు. తర్వాత గరిటె పెట్టి తిప్పితే కనుక ఆ చేపకున్న తలకాయలన్నీ ఊడిపోతాయి, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి. అందుకోసమే అలా చేయండి. ఇప్పుడు మూత పెట్టి కొద్ది నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మధ్యలో మూత తీసి చూసండి. ఒక్కసారి కొద్దిగా అటు ఇటు తిప్పేసి కొంచెం కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎంత కమ్మటి వాసన వస్తుందంటే కూర చాలా బాగుంటుంది పులుసు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి చూసి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. పులుసు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇంత పులుసులోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే పూర్తిగా ఎగిరిపోతుంది. పులుసు అంటే బాగా నీళ్ళుగా కాకుండా ఇలా చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి.
నేను చూపించిన ఈ పద్ధతిలో కనుక ఈ చేపల కూర వండితే జల్లలు ఎక్కడ కూడా తలకాయలు ఊడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చేపల పులుసు కనుక వేడివేడి అన్నంలో వేసుకు తింటేనండి రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. అంతేనండి, చూసారు కదా చిన్న చేపల జల్ల పులుసు ఎలా సింపుల్గా టేస్టీగా ఎలా చేశానో చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి రుచికరమైన ఇంటి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.